హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ, టీవీ షోస్ కానీ, లేకపోతే ఏదైనా గేమ్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు టోరెంట్ యూజ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్‌లో. బట్ ఈ టోరెంట్ ఎలా డౌన్లోడ్ అవుద్ది? ఈ టోరెంట్‌లోని మనం ఫైల్స్‌ని ఎలా డౌన్లోడ్ చేస్తాం? అండ్ ఒక నార్మల్ డౌన్లోడ్‌కి, టోరెంట్ డౌన్లోడ్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఒక నార్మల్ డౌన్లోడ్స్ చూసుకున్నట్టయితే అంటే మనం ఏదైనా లింక్ యూజ్ చేసి కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్ నుంచి కానీ మనం ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు ఆబ్వియస్‌గా మనకు దానికంటూ ఒక సర్వర్ ఉంటది. ఆ సర్వర్ నుంచి మనకి ఫైల్ వస్తది. వన్స్ ఆ సర్వర్ గాని ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేసినట్టయితే మనకి ఆబ్వియస్‌గా డౌన్లోడ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఒక గంటలో డౌన్లోడ్ అవ్వాల్సింది 6, 7 అవర్స్ పట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇట్లాంటి ఇష్యూస్‌ని రికవర్ చేసుకుంటూ మనకి టోరెంట్ అనేది తీసుకొచ్చిందన్నమాట. ఈ టోరెంట్ ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఉన్నదే. అసలు ఈ టోరెంట్ ఎలా వర్క్ అవుతదంటే, పీర్ టు పీర్ ప్రోటోకాల్‌ని యూజ్ చేస్తదనమాట. అంటే పీర్ టు పీర్ ప్రోటోకాల్ అంటే ఒక ఫైల్‌ని పీసెస్‌గా డివైడ్ చేసేసి అందరికి షేర్ చేస్తదనమాట. ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పాలనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టోరెంట్‌కి ఒక సెంట్రల్ సర్వర్ ఉంటది. నేను ఒక 5 జీబీ మూవీ డౌన్లోడ్ చేశాననుకుందాం. ఒక 5 జీబీ మూవీ డౌన్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సర్వర్ నుంచి ఒక అంటే టోరెంట్ సర్వర్ నుంచి నాకు డాట్ టోరెంట్ ఫార్మాట్‌లో ఒక ఫైల్ వస్తది. మీరు ఎప్పుడైనా టోరెంట్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు డాట్ టోరెంట్ అని చెప్పేసి ఉంటది. బేసిక్‌గా అది మనం ఏమనుకుంటాం, అందులోని ఆ ఫైల్‌కి సంబంధించిన షార్ట్ కట్ లేకపోతే ఇంకేదో అర్థమైనవన్నీ ఉంటాయి అనుకుంటాం కదా! కానీ కాదు. అందులోనేంటంటే ట్రాకర్ ఉంటదనమాట. ఆ ట్రాకరు మనకేమో అదే టోరెంట్ తాలూకా సెంట్రల్ సర్వర్ నుంచి మనకొస్తది. అది ఏం చేస్తదంటే వన్స్ మనం ఆ డాట్ టోరెంట్‌ని ఆ ఫైల్‌ని రన్ చేయగానే మనలాగే ఆ పర్టిక్యులర్ ఫైలు సపోజ్ నేను నేమ్స్ ఏం చెప్పకూడదో చెప్పొచ్చో తెలీదు గానీ, 'జీటీఏ 5' అనే ఒక గేమ్ డౌన్‌లోడ్ చేస్తున్నాను అనుకోండి. ఈ 'జీటీఏ 5' ఇంకా వరల్డ్‌లోని లేకపోతే మన దగ్గరలో చూస్తది. దాని తర్వాత వరల్డ్‌లోని ఎవరైనా 'జీటీఏ 5' ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎవరైనా డౌన్‌లోడ్ చేస్తున్నారేమో చెక్ చేస్తదనమాట. ఆ పర్టిక్యులర్ టైమ్‌లోనే ఎవరైనా డౌన్‌లోడ్ చేస్తే, ఇన్‌కేస్ ఎవరైనా డౌన్‌లోడ్ చేస్తే పార్ట్స్‌గా డివైడ్ అయిపోతది. ఆ 'జీటీఏ 5' ఒక 5 జీబీ ఉందనుకుందాం ఫర్ సపోజ్. ఆ 5 జీబీ ఏమో పార్ట్స్‌గా డివైడ్ చేసేస్తది. ఒక 1 జీబీ ఒకళ్ళకి, 2 జీబీ ఒకళ్ళకి ఇలాగ డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ అయిపోతది. ఇవి అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. బేసిక్‌గా 300, 400 ఆ రేంజ్‌లో ఉంటది. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పడానికి ఒక 5 జీబీని 5 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక 5 మెంబర్స్‌కి సెండ్ చేస్తాం. ఇన్‌కేస్ ఒక 5 మెంబర్స్ ఉంటే. అదే 10 మెంబర్స్ యూజ్ చేస్తున్నారంటే దాన్ని ఇంకా తక్కువ సైజ్‌తోని కట్ చేస్తదన్నమాట పీసెస్‌గా. ఇంకా తక్కువ అంటే ఎంత ఎక్కువ మంది అంటే ఆ సిట్యుయేషన్‌లో ఎంత ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేస్తే అంత ఎక్కువ డ పీసెస్‌గా డివైడ్ అవుతదనమాట ఆ పర్టిక్యులర్ ఫైల్. ఈ పీసెస్‌గా డివైడ్ అయిపోయి మనకి వెళ్తున్నాయి చూడండి. దాన్ని పియర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరెప్పుడైనా టోరెంట్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు పియర్స్, సీడర్స్, లీచెస్ అని ఉంటది కదా! ఇందులో పియర్స్ అంటే దాని మీనింగ్ అది. అది ఆ ఫైల్‌ని ఎన్ని పీసెస్‌గా కట్ అయ్యి ఎంతమందికి వెళ్తుంది. అంటే ఎంతమంది నుంచి మనకేమో అది తిరిగి మళ్ళీ వస్తది ఎంతమందికెళ్తుంది అనేసి పియర్స్ అనమాట. వన్స్ మనకు ఆ జీటీఏ 5 ఏదైతే పీసెస్‌గా కట్ అయిపోయింది కదా! చెప్పాను కదా! ఈ పీసెస్ మనకి అయిపోయిన తర్వాత అంటే మనకి రావాల్సిన ఒక పీస్ ఉంటది కదా! ఆ పీస్ ఆఫ్ సపోజ్ ఒక 5 ఎంబీ అనుకుందాం. ఆ 5 ఎంబీ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కదా! మిగతా వాళ్ళు డౌన్‌లోడ్ చేస్తున్నారు కదా! వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. మనకు డైరెక్ట్‌గా సెంట్రల్ సర్వర్ నుంచి కాదు. వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇంకెవరైనా డౌన్‌లోడ్ చేస్తున్నారు కదా! యూజర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకొస్తుందనమాట. ఈ విధంగా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆ పర్టిక్యులర్ 5 జీబీ జీటీఏ 5 అనే ఒక ఫైల్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం కదా! ఆ ఫైల్ డౌన్‌లోడ్ అవుద్దనమాట. ఈ విధంగా డౌన్‌లోడ్ అవుద్ది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నీకు 5 జీబీ ఒక 5 ఎంబీ డేటా ఉంది. ఆ 5 ఎంబీ డేటా అయిపోయింది. నువ్వు ఇంకోళ్ళ దగ్గర నుంచి తీసుకున్నావు. ఇంకో దగ్గర నుంచి నీకొస్తదనమాట. అది ఒక 5 ఎంబీ ఉంది. ఇంకోళ్ళ దగ్గర నుంచి వస్తది. అదొక 5 ఎంబీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ నీకు ఈ విధంగా పియర్స్ జరుగుతున్న కొద్దీ అంటే వేరే వాళ్ళ పీసెస్ నీకొస్తున్న కొద్దీ నీ దగ్గర ఉన్నది కూడా వేరే వాళ్ళకెళ్తదనమాట. దాన్ని సీడర్స్ అని చెప్పేసి అంటారు. సీడ్స్ అని చెప్పేసి ఉంటది చూడండి. అబ్జర్వ్ చేయండి. సీడ్స్ అది ఎక్కువగా అంటే అది బేసిక్‌గా చాలామంది కంట్రోల్ చేస్తూ ఉంటారు. మన సెట్టింగ్స్‌లోకెళ్ళి అప్‌లోడ్ స్పీడ్ ఉంటది కదా! అప్‌లోడ్ డేటాని జీరోలో పెట్టేసామంటే మన దగ్గర ఉన్న డేటా వేరే వాళ్ళకెళ్ళదు. అలా వేరే వాళ్ళకెళ్ళకపోవడం వల్ల డౌన్‌లోడ్ ఏదైతే అవుతుందో ఆ పీఎస్ డౌన్‌లోడ్ అయితే ఆ పార్ట్స్ ఏవైతే డౌన్‌లోడ్ అవుతుందో అది ఫాస్ట్‌గా అవుతదనేసి అప్పట్లో ఉండేది ఇది. అంటే ఇప్పుడు స్పీడ్స్ పెరిగిపోయాయి కాబట్టి నెట్వర్క్ స్పీడ్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. సీడ్స్, పిఎస్ గురించి అంత పెద్ద పట్టించుకోవట్లేదు గానీ ఇంతకుముందు ఏంటంటే చాలా తక్కువ డేటా స్పీడ్ ఉండేదనమాట. దానికోసం ఏం చేసేవాళ్ళనంటే అప్‌లోడ్ స్పీడ్ ఏదైతే ఉందో అప్‌లోడ్ స్పీడ్‌ని తగ్గించేసేవాళ్ళు టోరెంట్‌లోని. అలా తగ్గించడం వల్ల పియర్స్ అంటే మనకేదైతే అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకొస్తాయి. మన దగ్గర ఉన్న పీసెస్ వేరే వాళ్ళ దగ్గరికెళ్ళదనమాట. ఈ విధంగా మనకేమో టోరెంట్ అనేది డౌన్‌లోడ్ అవుద్ది. మనకి
పక్క నుంచి ఇక్కడికి వచ్చేది పియర్స్ అంటారు. మన దగ్గర నుంచి వేరే వాళ్ళకెళ్ళేది సీడ్స్ అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు కొంతమంది ఇందాక ఎగ్జాంపుల్‌గా చెప్పాను కదా! కొంతమంది ఈ అప్‌లోడ్ స్పీడ్‌ని తగ్గించేయడం గానీ, లేకపోతే అప్‌లోడ్ స్పీడ్‌ని అసలు జీరో చేసేయడం గానీ చేస్తారు చూడండి. అట్లాంటి వాళ్ళని లీచెస్ అని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళ డేటా వేరే వాళ్ళకెళ్తది. ఈ లీచెస్ కౌంట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి టోరెంట్స్‌లోని. ఈ లీచెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన డేటాని వేరే వాళ్ళకి వెళ్ళకుండా చేస్తారనమాట వీళ్ళు. అంటే అది కూడా సేఫ్టీయే. కొంతమంది సేఫ్టీ పర్పస్ కోసం మన డేటా వాళ్ళకెళ్ళకుండా చూసుకుంటారు. బట్ ఈ లీచెస్ గాని ఎక్కువుంటే ఒక టోరెంట్ ఫైల్‌లోని లీచెస్ గాని ఎక్కువుంటే, పియర్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ లీచెస్ గాని ఎక్కువుంటే, మనకి ఫైల్ సైజ్ అన్నది అంటే ఆ ఫైల్ డౌన్‌లోడ్ అనేది చాలా టైం తీసేసుకుంటది. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఆ ఫైల్‌ని యూజ్ చేయడం మానేస్తారనమాట. ఇప్పుడంటే మనకి చాలా చాలా అంటే వేరే వేరే వెబ్‌సైట్స్ లేకపోతే ఏదైనా ఈ టెలిగ్రామ్ లింక్స్ ఇట్లాంటివి వచ్చేసాయి కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లమ్ లేదు కానీ అప్పట్లోనే ఏంటంటే ఒక మూవీ డౌన్‌లోడ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా గేమ్ డౌన్‌లోడ్ చేయాలని టోరెంట్స్ ఒకటే ట్రిక్ ఉండేది. సో చచ్చినట్టు ఇంకా అది 6 అవర్స్ అవ్వని, 7 అవర్స్ అవ్వని అప్పుడే నేను ఒక నైన్త్ క్లాస్, ఎయిత్ క్లాస్ ఆ టైంలో ఉండేటప్పుడు నేను ఒక మూవీ డౌన్‌లోడ్ చేయడానికి ఒక 790, 718 ఎంబీ మూవీ డౌన్‌లోడ్ చేయడానికి మినిమమ్ 6 అవర్స్ పట్టేదన్నమాట. అంటే చూడండి ఎంత స్లోగా ఉండేదో. అంటే టోరెంట్ అప్పటికి అదే టోరెంట్ యూజ్ చేయడం వల్ల అట్‌లీస్ట్ అంత అయింది. నార్మల్‌గా అయితే ఇంకా స్లోగా ఉండేదనమాట. ఈ విధంగా టోరెంట్ అనేది వర్క్ అవుతది. వన్స్ ఈ టోరెంట్‌లో ఉన్న మనకి ఆ 5 జీబీ డేటా అయిపోయిందనుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డౌన్‌లోడ్ అయిపోయినా కూడాని మీకు అక్కడ నడుస్తూ ఉంటది సీడింగ్ అని చెప్పేసి. సీడింగ్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా! మన దగ్గర ఉన్న ఆ 5 జీబీ డేటాని మిగతా వాళ్ళకి సెండ్ చేస్తా. అంటే ఈ ముందున్న వాళ్ళు కాకుండా మనం ఒక సీడర్ అవుతామనమాట. సీడర్ ఇన్ ద సెన్స్ మనం ఒక సర్వర్‌లా పనిచేస్తాం. అది మన దగ్గర ఉన్న 5 జీబీ డేటా ఇంకో 10 మందికి తీసుకెళ్తది. మనం సర్వర్‌లా పనిచేస్తాం. అంటే మన దగ్గర ఉన్న డేటాని అలా రొటేషన్ అవుతూ ఉంటదనమాట. ఇంకా అవతల వాళ్ళకి డౌన్‌లోడ్ అయిపోతే మ అవతల వాళ్ళు ఇంకో నలుగురికి సెండ్ చేస్తారనమాట. అన్‌లెస్ మనం ఆ టోరెంట్‌ని సీరియస్ అని చెప్పేసి ఉంటది కదా! దాన్ని టోగుల్ ఉంటది. ఆ టోగుల్ ఆఫ్ చేసినంత వరకు, ఆఫ్ చేసేసినంత వరకు లేదా ఆ టోరెంట్ అప్లికేషన్ నుంచి కానీ, ఆ టోరెంట్ వెబ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ వస్తది. ఓపెన్ అవుతది. మనం ఆ టోరెంట్ ఏదైతే ఉందో అది డిలీట్ చేసేసినంత వరకు సీడ్స్ నడుస్తూనే ఉంటాయి. అంటే మన దగ్గర ఉన్న డేటా వేరే వాళ్ళకి వెళ్తూనే ఉంటదనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ టోరెంట్స్ అనేది వర్క్ అవుతది. హోప్ మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నా. బట్ ఇది లీగలా? ఇల్లీగలా? అని అంటే టోరెంట్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేయడం లీగలే. టోరెంట్‌లోని కొన్ని కొన్ని ఫైల్స్ లైక్ పైరేటెడ్ ఫైల్స్ అవ్వచ్చు, పైరేటెడ్ గేమ్స్ అవ్వచ్చు, ఇట్లాంటివి యూజ్ చేయడం అనేది ఇల్లీగల్ అనమాట. సో, అప్పట్లోనే ఒక 6, 7 మంత్స్ 6, 7 ఇయర్స్ బ్యాక్ టోరెంట్‌ని బ్యాన్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3, 4 ఇయర్స్ బ్యాన్ చేశారు. తర్వాత టోరెంట్, బిగ్ టోరెంట్ అని చెప్పేసి అలాగ అప్‌గ్రేడేషన్ చేసుకుంటూ వచ్చయింది. ప్రెజెంట్ అయితే టోరెంట్ అప్లికేషన్ లేదు. టోరెంట్ వెబ్ అని చెప్పేసి ఉంటది. మనకి యాప్ అయితే ఉంది. మొబైల్ యాప్ అయితే టోరెంట్ యాప్ ఉంది గానీ, మనకి ఇంతకు ముందైతే టోరెంట్ అప్లికేషన్ ఉండేది. మనకి విండోస్‌కి కూడా. అది కూడా ఇప్పుడు తీసేయడం జరిగింది. ఓన్లీ టోరెంట్ వెబ్బే ఉంటుంది. టోరెంట్ అప్లికేషన్ ఉంది. బట్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సరిగ్గా వర్క్ అవ్వదనమాట. ఈ విధంగా టోరెంట్ అనేది పనిచేస్తది. సింపుల్‌గా చెప్పాలంటే టోరెంట్ అనేది పియర్ టు పియర్ ప్రోటోకాల్ లాగా పనిచేస్తది. ఆహ్, ఫైల్స్‌ని డివైడ్ చేసుకుంటూ షేర్ చేస్తది. దీనివల్ల ఏంటంటే మనకి డౌన్‌లోడ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ మనకి అంటే సర్వర్ కూడా బ్లాక్ అవ్వదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం అట్ ద సేమ్ టైమ్ నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అందులో టిప్స్ అండ్ ట్రిక్స్ నేను షేర్ చేశాను మీతోటి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.